వాళ్ళు ఒక ముద్దు పేరు మాత్రం రాయలసీమ లిఫ్ట్ స్కీమ్. అంటే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అని చెప్తే రాయలసీమ ప్రజలందరికీ కూడా ఏదో రూపురేఖలు మార్చేసేటువంటి ఎత్తిపోతలు అనేటువంటి అపోహ కొంతమందిలో కనిపిస్తుంది. కాబట్టి వాస్తవంగా చూస్తే దగ్గర 20 టీఎంసీల నీరు కూడా లిఫ్ట్ చేయడానికి అవకాశం లేనిటువంటి ఎత్తిపోతలు ఇది. ఇక్కడ దాని మార్జిన్ చూస్తే చాలా లిమిటెడ్ గా ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రచారం చూస్తే ఏదో రాయలసీమకి తీరనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రాయలసీమ కూర్చొని మాట్లాడుతూ అసలు రాయలసీమ లిఫ్టే అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? రామానాయుడు గారు, మీరు మీ యొక్క అనుచరులతో మీ యొక్క ఇరిగేషన్ సిబ్బందితో ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నారా? ఈ రోజు 800 అడుగుల ఎత్తులో ఆ నీటి మట్టం ఉండే స్థాయిలో నుంచి తెలంగాణ ప్రభుత్వం వారు దిండిలో ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టులు కడతా ఉంటే 800 అడుగులంటే కృష్ణా నదిలో ఉన్నటువంటి ప్రతి ఆఖరి చుక్కను కూడా తీసుకొని పోయేటువంటి ప్రాంతంలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని 4 టీఎంసీలు తీసుకొని పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మనము ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది కూడా 800 అడుగుల్లో పెట్టుకోకుండా పోతే చాలా ఇబ్బంది పడేది రాయలసీమ ప్రాంతం. ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా జీవనాధారమైనటువంటి పోతిరెడ్డిపాడు యొక్క లెవెల్ 841 అడుగులో ఉంది. కానీ 841 అడుగులో నీళ్లు ఎక్స్ట్రా ఫ్లో అయితే కూడా ఒక 1000 క్యూసెక్లే ఫ్లో అవుతాయి. పూర్తి కెపాసిటీ 44,000 కెపాసిటీ పోతిరెడ్డిపాడులోంచి బయటికి పోవాలంటే 885 అడుగులు అంటే ఎఫ్ఆర్ఎల్ లెవెల్ దాటిన తర్వాతనే, ఆ లెవెల్ కు వచ్చేటప్పుడు మాత్రమే 44,000 క్యూసెక్లు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు కృష్ణా నదిలో నీటి మట్టం తక్కువ ఉండేటప్పుడు, 841 అడుగుల కంటే నీటి మట్టం కింద ఉండేటప్పుడు రాయలసీమకు నీళ్లు రావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం కాకుంటే ఇంకా వేరే రకంగా ఏ రకంగా తీసుకుని పోగలుగుతారు రామానాయుడు గారు? ఒకసారి ఆలోచన చేయండి.